హాయ్, వెల్కమ్ టు తెలుగు బిట్ బ్యాంక్. ఈ వీడియోలో మనం జనరల్ సైన్స్ 10th బేసిక్ ప్రాక్టీస్ బిట్స్ కొన్ని చూద్దాం. ఇవి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి. క్రింది వాటిలో ఏ దృష్టి లోపాన్ని సవరించడానికి పుటాకార కటకాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ వయోఫియా. తర్వాత ప్రశ్న, చర్మంపై సూదులు గుచ్చి చేసే వైద్య చికిత్సా విధానాన్ని ఏమంటారు? అక్యుపంక్చర్. తర్వాత ప్రశ్న, కంటిని దానం చేసే వారి కంటిలోని ఏ భాగాన్ని గ్రహిస్తారు లేదా గ్రహీతలకు ఉపయోగిస్తారు? ఆన్సర్ కార్నియా. తర్వాత ప్రశ్న, మృదులా స్థితిలో ఏ ప్రోటీన్ ఉంటుంది? ఆన్సర్ కాండ్రిన్. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో కండర సంకోచానికి ఉపయోగపడే మూలకాలు ఏవి? ఆన్సర్ పొటాషియం, కాల్షియం. తర్వాత ప్రశ్న, మన శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? ఆన్సర్ కాలేయం. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో కేంద్రకాన్ని కలిగి ఉండే ఎర్ర రక్త కణాలు ఉన్న జీవులు ఏవి? ఆన్సర్ ఒంటె, లామా. తర్వాత ప్రశ్న, ఏటా మలేరియా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆగస్ట్ 20. తర్వాత ప్రశ్న, ప్రోటీన్ల తయారీలో మొత్తం ఎన్ని అమైనో ఆమ్లాలు పాల్గొంటాయి? ఆన్సర్ 20. తర్వాత ప్రశ్న, జీవితాంతం నీరు తాగిన జీవి ఏది? ఆన్సర్ లెపిస్మా. తర్వాత ప్రశ్న, అతిపెద్ద మెదడున్న జంతువు? అతిపెద్ద మెదడున్న జంతువు నీలి తిమింగలం, బ్లూ వేల్. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో పాలలో లేని విటమిన్ ఏది? ఆన్సర్ విటమిన్ సి ఉండదు. తర్వాత, గుండె నుంచి మూత్రపిండాలకు రక్తాన్ని తీసుకొచ్చే రక్తనాళం ఏది? ఆన్సర్ వృక్క ధమని. తర్వాత ప్రశ్న, నెఫ్రాన్ లేదా మూత్రనాళికలో తలపిన్నులా యు ఆకారంలో ఉండే భాగం ఏది? ఆన్సర్ హెన్లీ శిక్యం. తర్వాత ప్రశ్న, కృత్రిమ మూత్రపిండాలను మొదటిసారిగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ విలియం జేకాబ్. తర్వాత ప్రశ్న, ఏ పదార్థాలు చేరడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు, కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి? ఆన్సర్ కాల్షియం ఆక్సలేట్, కాల్షియం పాస్పేట్, యూరిక్ ఆమ్లం, ఈ 3. తర్వాత, ప్లనేరియా జీవుల్లో విసర్జక అవయవాలు ఏవి? ప్లనేరియా జీవుల్లో విసర్జక అవయవాలు ఏవి? ఆన్సర్ జ్వాలా కణాలు. తర్వాత ప్రశ్న, ప్రవాల శరీరం ఏ పదార్థంతో నిర్మితమై ఉంటుంది? ఆన్సర్ కాల్షియం కార్బోనేట్. తర్వాత ప్రశ్న, జల ప్రసరణ వ్యవస్థను కలిగి ఉండటం ఏ జీవుల ప్రధాన లక్షణం? ఆన్సర్ ఎకైనోడెర్మేటా. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో గుడ్లు పెట్టే క్షీరదం ఏది? ఆన్సర్ డక్ బిల్డ్ ప్లాటిఫస్. తర్వాత ప్రశ్న, శ్రేష్టమైన తోలునిచ్చే గొర్రె జాతి ఏది? ఆన్సర్ కారాకోల్. తర్వాత ప్రశ్న, ఒక శైవలం, ఒక శిలీంధ్రం కలిసి సహజీవనం చేస్తూ ఏర్పరిచే సంక్లిష్ట జీవులను ఏమంటారు? ఆన్సర్ లైకెన్లు అంటారు. తర్వాత ప్రశ్న, వేటిని వృక్ష ఉభయజీవులు అంటారు? వేటిని వృక్ష ఉభయజీవులు అంటారు? ఆన్సర్ బ్రయోఫైట్లు. తర్వాత ప్రశ్న,
జీవితకాలంలో ఒకసారి మాత్రమే పూలనిచ్చే మొక్కలను ఏమంటారు? ఆన్సర్ మోనో కార్పిక్ అంటారు. మోనో కార్పిక్ అని జీవితకాలంలో ఒకసారి మాత్రమే పూలనిచ్చే మొక్కలను అంటారు. తర్వాత ప్రశ్న, అందాలజీ వేటిని అధ్యయనం చేసే శాస్త్రం? అంతాలజీ వేటిని అధ్యయనం చేసే శాస్త్రం? ఆన్సర్ పుష్పాలను. తర్వాత ప్రశ్న, టమాటాలో ఎరుపు వర్ణానికి కారణమైన వర్ణకం ఏది? ఆన్సర్ లైకోపిన్. తర్వాత అనృత ఫలాలు ఎందులో కనిపిస్తాయి? ఆన్సర్ యాపిల్. తర్వాత ప్రశ్న, గాలి ద్వారా పరాగ సంపర్కాన్ని జరుపుకునే మొక్కలకు ఉదాహరణ? గాలి ద్వారా పరాగ సంపర్కాన్ని జరుపుకునే మొక్కలకు ఉదాహరణ వరి. తర్వాత ప్రశ్న, నత్తల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఏమంటారు? ఆన్సర్ మెలకోపిలి. తర్వాత ప్రశ్న, క్రింది ఏ మూలకం కేంద్రక ఆమ్లాల్లో కనిపిస్తుంది? క్రింది ఏ మూలకం కేంద్రక ఆమ్లాల్లో కనిపిస్తుంది? ఆన్సర్ ఫాస్ఫరస్. తర్వాత ప్రశ్న, ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేసే ఆక్సిన్ ఏది? ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేసే ఆక్సిన్ ఏది? ఆన్సర్ 2,4 డైక్లోరోఫినాక్సీ ఎస్టిక్ ఆమ్లం. 2,4 డైక్లోరోఫినాక్సీ ఎస్టిక్ ఆమ్లం. తర్వాత ప్రశ్న, ఏకైక వాయురూప ఫైటో హార్మోన్గా ప్రసిద్ధి చెందింది ఏది? ఆన్సర్ ఇథిలీన్. తర్వాత ప్రశ్న, మొక్కలకు వచ్చే తెగుళ్ళు లేదా వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది? ఫైటో పెథాలజీ. తర్వాత ప్రశ్న, మొక్కల్లో ఏర్పడే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఏవి? ఆన్సర్ ఆల్కలాయిడ్లు, టానిన్లు, రెసిన్లు. తర్వాత ప్రశ్న, ఏ ప్రక్రియ ద్వారా మొక్కలు ఆక్సిజన్ను తయారు చేసుకుంటాయి? ఆన్సర్ కిరణజన్య సంయోగక్రియ. తర్వాత ప్రశ్న, అందరికీ కరెన్సీ ఎనర్జీగా తెలిసిన పదార్థం ఏది? ఆన్సర్ ఏటీపీ. ఇది ఈ వీడియోలోని జనరల్ సైన్స్ బేసిక్ ప్రాక్టీస్ బిట్స్. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.